ఈ వారం మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే ఒక కుటుంబము తృప్తి కలిగి ఏ విధంగా ఉండాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఈనాడు చాలా కుటుంబాలలో మనం చూసినప్పుడు తృప్తి అనేది ఉందా అంటే లేదని చెప్పచ్చు. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఆ హడావుడి ఉంటుంది కదా. ఒక కుటుంబంలో చూడండి, హడావుడిగా భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, హడావుడిగా వెళ్తూ ఉంటారు. కానీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏముండదంటే నెమ్మది అనేది ఉండదు, తృప్తి అనేది కలగదు. వాళ్ళు అయ్యో ఈరోజు చాలు, మేము చాలినంతగా సంపాదించుకున్నాం, దేవుడు ఈరోజు మాకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆవిష్కారాన్ని పొడిగింపచేశాడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడేది చాలు అని తృప్తిగా ఉండగలుగుతున్నారంటే అందరూ కాదు. కానీ కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు రాత్రులు కూడా పనిచేసే కుటుంబాలు ఉన్నాయి. కానీ రాత్రి పగల్లో అంతా కూడా పనిచేసి చివరికి నెల వచ్చేసరికి ఆ జీతం తీసుకున్న తర్వాత ఆ జీతాన్ని తృప్తిగా అనుభవించలేనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి, లేవా? ఉన్నాయి. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క కుటుంబంలో తృప్తి కలిగి ఉండాలంటే అది ఏ విధంగా ఉంటుందనేది మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు కీర్తన గ్రంథం 127వ కీర్తన వాక్య భాగం చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. 127వ కీర్తన మొదటి 2 వచనములు మనము ధ్యానించిన యెడల మనకి ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను గారు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు 127వ కీర్తనలో మొదటి భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యము ఏం తెలియజేస్తూ ఉంటుందంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టించే అనే దానికి ఎంత వ్యత్యాసం ఉంది. ఒక్క పదమే కానీ ఎన్ని వ్యత్యాసం కనపడుతుంది మనకి? చాలా వ్యత్యాసం కనపడుతుంది కదా. వ్యత్యాసం కనపడుతుందా, కనపడలేదా? మనం చూసినప్పుడు ఇల్లు అనేది కట్టించిన చూడండి, ఒక్క పదమే చాలా అర్థాన్ని ఇస్తూ ఉంది మనకి. అంటే ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే దేవుని యొక్క ఆలోచనలో ఈ ఇల్లు కట్టలేరు, వీళ్ళకి కుదరదని ఒకవేళ దేవుడు ఆలోచన చేశాడు అనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అదేమవుదట, వ్యర్థము. నన్ను అర్థమవుతుందా? ఒక పని మనం చేసేటప్పుడు ఇది దేవుని చిత్తం ఉందా? ఒక పనికి మనం ప్రారంభించేటప్పుడు ఇది దేవుని చిత్తమేనా? నేను ఈ విధంగా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఇది సరైనటువంటిదేననేది ఆలోచన ఉంటుందా? అంటే చాలా కుటుంబాలలో చూడండి, ఆలోచన లేకుండా పని చేస్తూ ఉంటారు. ఆలోచనలు లేకుండా పని చేసినటువంటి కుటుంబాలు ఏమవుతూ ఉంటాయంటే తృప్తి ఉండదు. కొంతమంది వివాహ విషయంలో కూడా చూడండి, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, ఏమవుతుంది? తృప్తి ఉండదు. కుటుంబంలో కూడా అంతే. కుటుంబాలలో కూడా మనం చూసినప్పుడు దేవుడి యొక్క ప్రయాస అనేది మన మీద ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఫలిస్తుంది. కానీ దేవుడి యొక్క ప్రయాస అనేది వద్దు అంటే నేరుగా వచ్చి చెప్పడం దేవుడు ఇది వద్దు అని. కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు అనేవి ఏర్పడినప్పుడు కుటుంబంలో ఈ కార్యం అనేది దేవుడికి ఇష్టం లేదు అనేది మనం ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మనం చూసినప్పుడు యెహోవా పట్టణమును కాపాడని ఎడల, గమనించండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల అంటే కాపాడబడడానికి వ్యత్యాసం ఉంది. మరలా ఇక్కడ ఏముంది? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి ఉండి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఒకవేళ మనం బాగా చూసినప్పుడు మనకి రాజుల గ్రంథంలో కావచ్చు చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని పట్టణాలను దేవుడు నాశనం చేశాడు, దేవుడే చేశాడు. కారణం వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నటువంటి దినాలు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నటువంటి దినాలలో దేవుడికి మరి దేవుడు ఇష్టపడేది ఏముంటుందా?
ఆయన అంటున్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల నీవంతా కూడా మేలుకొనున్నా కూడా ఏమట వ్యర్థమే. ఎందుకంటే దేవుని దృష్టిలో ఈ పట్టణాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు అనుకోండి దేవుడు, దాన్ని కాపాడాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏం చేయలేము, మనం చేయలేము. కానీ ఒక అవకాశం మాత్రం ఇస్తున్నాడు దేవుడు. పట్టణాన్ని నాశనం చేస్తారన్నది నిజం, కానీ దాని నుంచి తప్పించడానికి ఒక అవకాశం ఇస్తాడు దేవుడు. ఒక కుటుంబం కూడా అంతే. కుటుంబం నాశనమైనటువంటి కుటుంబాలు లేవా బైబిల్ గ్రంథంలో? పతనమైనటువంటి కుటుంబాలు లేవా? కానీ అదే పతనమైనటువంటి కుటుంబాలు, పతనం అవుతున్నటువంటి కుటుంబాలు, వాళ్ళు మార్పు నుండి దిద్దుకున్నటువంటి కుటుంబాలు లేవా? ఉన్నాయి. అయితే దేవుడు శిక్షిస్తానన్నటువంటి దేవుడు మరలా ఏం చేస్తూ ఉంటాడంటే ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటాం మన జీవితాల్లో. ఒక అవకాశాన్ని ఏమని హెచ్చరిస్తూ ఉంటారు. ఉదాహరణకి కొంతమంది చూడండి, దేవుడు చెప్పినటువంటి మాట వినరు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకున్నప్పుడు దేవుడే నేరుగా దిగొచ్చి చెప్పడు. మరి ఏం చేస్తాడు? ఎవరొకరు ద్వారాగా చెప్తూ ఉంటాడు. ఉదాహరణకు ఒక తాగుపోతే ఉన్నాడు అనుకోండి, ఆ తాగుపోతికి చాలా మంది హెచ్చరిస్తూ ఉంటారు. ఏమని? ఇక మీదనైనా మానుకో, నీ భార్య పిల్లలు రోడ్డు పడిపోతారు, నువ్వు కూడా చచ్చిపోతావు, నీకు ఇచ్చినటువంటి ఆవిష్కారానికి ముందే ఎందుకు చనిపోతున్నావు? నువ్వు మంచి మార్గంలో నడిస్తే, ఒకవేళ ఇప్పుడైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ఒకవేళ దేవుడి వైపు తిరిగితే దేవుడు క్షమించేదానికి సిద్ధంగా ఉండాలని చెప్తూ ఉంటారు. చూసారు? మరి చెప్పావులే అంటూ ఉంటాం మనం. ఏమంటారు? మరి చెప్పావు, నువ్వు కాక చెప్పావు, మాకు తెలియదేంటి, తాగితే చనిపోతారని అని చెప్పేవాళ్ళు లేరా? చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా? చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి ఉండి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. 2వ వచనం, ఏకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండచ వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలా మంది చూడండి, ఈ మధ్య కాలం కూడా నైట్ అనుకుంటాం, ఒక న్యూస్, ఒక వార్త చదువుతూ ఉన్నప్పుడు ఎవరో 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారంట ఒక స్త్రీ. ఆమెకి ఇస్తాడు, దుబాయ్ వెళ్ళిపోయింది. దుబాయ్ వెళ్ళిపోతే అక్కడ 1,00,000 ఇస్తామన్నది అంతా కూడా అబద్ధం. భయంకరమైనటువంటి కష్టాలు పెట్టారట ఆమె. ఉదయం నుంచి నైట్ దాదాపు ఒక 2-3 గంటలు కూడా ఆమెని లేపేవాళ్ళట. దేనికి? అది దేనికి లేపుతున్నారని అది పక్కన పెడితే, దాదాపుగా వాళ్ళ ఇంట్లో ఏ పని మనుషులు వచ్చినా కూడా ఏం చేసేవాళ్ళంట, వాళ్ళు లేపి పని చేయించేవాళ్ళట. ఇస్తామన్నది ఎంత? 1,00,000 రూపాయలకు ఆశపడి ఎక్కడికి వెళ్ళింది? దేశాన్ని విడిచి దేశం వెళ్ళింది. దేశాన్ని విడిచి దేశం వెళ్ళినప్పుడు అక్కడ తృప్తి కలిగి ఉండగలిగిందా? తృప్తి కలిగి ఉండగలిగిందా అంటే లేదు. తృప్తి లేనటువంటి జీవితం అని చెప్పొచ్చు. మరలా ఏడుస్తూ పోస్ట్ పెట్టింది. ఏమని? నన్ను దయచేసి ఇండియాకి రప్పించండి, నేను వీరి మధ్యలో ఉండలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది. మరేంటి అంటే ఇక్కడ దేవుని వాక్యము మనల్ని ప్రతి దినం కూడా ఏం చేస్తూ ఉంటుందంటే హెచ్చరిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎంత కరువైనా, ఎంత నష్టమైనా, ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా దేవుడు మనల్ని కాపాడతానని చెప్పలేదా? చెప్పలేదా? ఆయన మనం చూసినప్పుడు చాలా ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన భరోసా ఇచ్చింది ఏంటంటే, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడని చెప్పినటువంటి దేవుడు. కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే కాపాడుతూ ఉందో దేవుడు మనల్ని ప్రతి దినము కూడా కాపాడుతున్నాడు పిల్లలు. కానీ దానికి మనం కృతజ్ఞులై ఉండాలి. నాడు మనసులో మనం చూసినప్పుడు దేవుని ఎడల వీళ్ళు కృతజ్ఞులై ఉన్నారనేది కూడా చాలా భయం వేస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఒక కరువు వచ్చింది, భయంకరమైనటువంటి కరువు. ఇప్పుడున్న మాదిరిగా కరువు కాదు. ఇప్పుడు కరువులో ఉన్నారు ఎవరన్నా అంటే, కరువు లేకుండా కూడా కరువు తెచ్చుకునే ప్రజలు ఉన్నారు. కరువు అనేది ఒక ప్రదేశంలో, ఉదాహరణకి కేఆర్పురం ప్రాంతం అనుకోండి. ఈ కేఆర్పురం ప్రాంతంలో కరువు ఉండదు. ఒక కుటుంబంలో మనం పనికే వెళ్ళకుండా ఉంటే ఆ కుటుంబానికి ఏమొస్తుంది? కరువు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వస్తుందా? అంటే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మనం చూసినప్పుడు ఆహాబు అనే అతను రాజుగా ఉన్నాడు. ఈ ఆహాబు అనే రాజుగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి అక్కడ ప్రవక్తగా ఎవరున్నారంటే ఏలియా ఉన్నారు. మీరు బాగా గమనించినప్పుడు ఇజ్రాయెల్కి ఆ యూదా దేశంలో కావచ్చు ఒక రాజు ఉన్నప్పుడు ఆ రాజు కింద ఎవరు ఉండేవారంటే ఒక ప్రవక్త ఉండేవాడు. ఎందుకంటే ఆ రాజుని హెచ్చరించాలంటే ఎవరు హెచ్చరించే వాళ్ళంటే ఆ ప్రవక్త.
ఆ ప్రవక్తతో దేవుడు ఏం చేసేవాడు అంటే మాట్లాడేవాడు. ఏం చేసేవాడు? ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడితే ఇక ఈ ప్రవక్త వెళ్ళి దేవుని దగ్గర, ఈ రాజు ఎవరైతే పరిపాలన చేస్తున్నాడో ఆ పరిపాలన చేసే రాజు దగ్గరికి వెళ్ళి హెచ్చరించేవాడు. కానీ ఇక్కడ మనం బాగా పరిశీలన చేసినప్పుడు ఈ అహాబు రాజు మనం చూసినప్పుడు ఇజ్రాయేలీలు కదా, ఇజ్రాయేలీలు ఏమైపోయారంటే రెండుగా విడిపోయారు. ఏమైపోయారు? రెండుగా విడిపోయారు. బాగా తెలుసు అనుకుంటా మీకు. రెండుగా విడిపోయారు. ఒకవైపు ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు, ఒకవైపు 10 గోత్రాలు. 2 గోత్రాలు ఒకవైపు, 10 గోత్రాలు ఒకవైపు విడిపోయిన తర్వాత ఈ 10 గోత్రాలలో ఉన్నటువంటి ఆ రాజు ఎవరంటే ఆహాబు. ఇప్పుడు ఈరోజు ఆహాబు గురించి మనం కొన్ని విషయాలు మనం చూడబోతాం. ఎక్కువగా కూడా మనం ఆహాబు గురించి నేర్చుకోబోతాం. ఇప్పుడు ఈ 2 గోత్రాలలో పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఎవరంటే ఆహాబు. క్షమించాలి, 10 గోత్రాలు. ఈ 10 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయాయి, ఈ 2 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయాయి. ఇంకా మనము బాగా గమనించినట్టయితే ఈ 2 గోత్రాలు ఎక్కడికి వెళ్ళిపోయారంటే బబులోను చెరకు వెళ్ళిపోయాయి. ఏంటి? బబులోను చెరకు. ఈ 10 గోత్రాలు ఎక్కడికి వెళ్ళిపోయారంటే అష్షూరు. ఈ అష్షూరు చెరకు వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు బబులోను చెరకు వెళ్ళారు. ఈ అష్షూరు చెరకు వెళ్ళిపోయిన పూర్తిగా బస్టు పట్టిపోయారు. వీళ్ళు ఏమైపోయారు? నిలవలేనటువంటి స్థితిలో వెళ్ళిపోయారు. మేబీ వీళ్ళు కూడా బస్టు పట్టిపోయారు, కానీ దేవుడు హెచ్చరించినప్పుడు కొంచెం మేలుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవుడు వాళ్ళని హెచ్చరించినప్పుడు ఏం చేసేవారంటే వీళ్ళు కొంచెం కూడా మేలుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళలో నుంచి ఎవరు రావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రావాలి. బాగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వీళ్ళ నుంచి రావాలి కాబట్టి ఎవరో ఒకరిని నీతిమంతులుగా వెనుకొని వీళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం అష్షూరు చెరకెళ్ళినటువంటి 10 గోత్రాలు మాత్రం భ్రష్ట్ అంటే భ్రష్టు, హీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజే ఆహాబు రాజు. ఘోరమైనటువంటి స్థితి. అయితే ఇక్కడ మనము గమనించినప్పుడు ఒక్కసారి మనం లేఖన భాగం దగ్గరికి వెళ్ళిపోదాం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము. ఇప్పుడు మనం ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఒకటేంటంటే కరువు ఎందుకు వచ్చింది? ఏంటి కరువు? ప్రశ్న నెంబర్ 1, కరువు అనేది ఎందుకు వచ్చింది? రెండోది ఏంటంటే కరువులో ఎలా పోషించబడ్డారు? ఈ 2 విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. రెండోది ఏంటి? కరువులో మొదటిది ఏంటంటే ఒక ప్రాంతానికి కావచ్చు అసలు పోషించబడతారన్నది ఈ 2 విషయాలు చక్కగా మనం కొద్ది నిమిషాల పాటు మనం నేర్చుకోబోతున్నాం. మనం బాగా గమనించినప్పుడు మనం కొన్ని కుటుంబాల్లో కరువు వస్తుంది. ఎందుకు ఎలా వస్తుంది కరువు? కుటుంబాలు అన్నీ కూడా బాగా పోషింపబడుతుంటాయి. మన కుటుంబాలు మాత్రం ఎలా ఉంటాయంటే ఆహారాన్ని కూడా తినడానికి కష్టంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో. కారణం ఏంటంటే అది చిన్నపిల్లలకి కూడా చెప్తారు. ఏం చెప్తూ ఉంటారు? మా అమ్మ నాన్న అంటారు పనికి వెళ్ళినటువంటి దినాలు లేవు, పని ఉన్నా కూడా వెళ్ళవు. అలాంటప్పుడు ఏమొస్తుంది? కుటుంబంలో కరువు వస్తుంది. కానీ ఈ అష్షూరులకి ఈ 10 గోత్రాల వాళ్ళని ఎందుకు ఇచ్చాడు దేవుడు, అప్పగించాడంటే ఈ బబులోను చెరకి 2 గోత్రాలను ఎందుకు ఇచ్చాడని మనం స్టడీ చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏం చేశారు? వాళ్ళు చేసినటువంటి ఆ పొరపాట్లు ఉంటాయి కదా. అంటే ఏదైతే దేవుడు వాళ్ళకి చెప్పాడో దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నివసిస్తూ జీవిస్తూ వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా దేశాన్ని దేవుడు ఏం
చేసేవాడు. అయితే మనం చూసినప్పుడు అయితే ఇక్కడ మనము మొదటి వచనాన్ని మనం నేర్చుకోబోతున్నాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ ఆ ప్రాంతానికి, ఇశ్రాయేలు ప్రాంతానికి అంతా కూడా ఏమొచ్చింది? కరువు అనేది వచ్చింది. 17వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిప్సీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఇప్పుడు ఈ ఏలియా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలియా గారు ఈ ఏలియా ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఆహాబ్ దగ్గరికి వెళ్ళాడు. ఆహాబ్ ఎవరు? రాజు. రాజు దగ్గరకు ఒక ప్రవక్త వెళ్ళి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దిద్దుకోవాలన్నది దేవుని చిత్తం. కానీ ఈయన ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమవుదట? మంచైనను వర్షమైనను పడదు. ఇప్పుడు వర్షము మంచు పట్టకుంటే లాస్లా ప్రదేశానికి లాస్లా మీకు తెలియదు అనుకుంటాను, కొంతమందికి తెలుసు అనుకుంటాను, పెద్దవారిగా ఉన్నటువంటి వారికి. మంచుతో పండే పంటలు కొన్ని ఉంటాయి. ఏమంటాయి? ఈ కంది కావచ్చు, మన కంది పప్పులు ఉంటాయి కదా, దాన్ని ఈ కంది పప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా పడతాయి అంటే మంచు ద్వారానే. ఆ మంచు పడితే చాలు, అవి మొలిచి ఆటోమేటిక్గా నీరు కట్టాల్సినటువంటి పని ఉంటుంది. కొన్ని బెట్టల్లో వేసేయాలన్నమాట. ఇప్పుడు కరపుచ్చు ఉంటుంది కదా, కరపుచ్చు దర్బూజ అంటుంటారు కదా మీరు, ఆ దర్బూజ కానివ్వండి, కొన్ని అడవులలో వేసే పంటలు కొన్ని ఉంటాయి. ఈ పంటలన్నీ కూడా ఏటితో అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయంటే, ఏటితో ఫలిస్తూ ఉంటాయంటే అవన్నీ కూడా మంచుతో పండేవి. ఇంకా కొన్ని చూసినప్పుడు పత్తి కావచ్చు, ఇలాంటి కొన్ని పంటలు ఉన్నాయి. అంటే మనం పంటల గురించి మాట్లాడడం లేదు, కానీ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే ఈ కరువు అనేది ఏ విధంగా వస్తుంది, ఆ కరువులో ఏ విధంగా పోషింపబడుతున్నారనే విషయాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం. అయితే ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు ఎందుకు మంచు అక్కడ వర్షం కూడా పడదని చెప్పాడు? ఎందుకు అంటే దేవుడు ఇచ్చినటువంటి, ఉచితంగా ఇచ్చినటువంటి ఆ మంచు కావచ్చు, ఆ వర్షం కావచ్చు, వీటితో ప్రజలు ఏం చేస్తున్నారంటే తింటున్నారు, త్రాగుతున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవన విధానం అయితే మారడం లేదు. మనకు కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇచ్చి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? దేవుడు కొన్ని సందర్భాలలో పరిశీలన చేస్తూ ఉంటాడు. నిజం, మంచి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి, చక్కటి శరీరాన్ని ఇచ్చి, మంచిగా అసలు ఇది ఏ విధంగా నడుచుకుంటారో ఒకసారి ఏమన్నా పరిశీలన చేద్దామని ఇచ్చినప్పుడు మన ఇష్ట ప్రకారం మనం సంపాదన చేసుకున్నాం, మన ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటూ దేవుడిని లెక్క చేయకుండా మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? మరి కుటుంబంలో ఏం చేస్తుంది? తెచ్చిన దానిని చినిగిపోయినటువంటి సంచలనం వేసినటువంటి విధంగానే అవుతూ ఉంటుంది. చూసారా? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 2వ వచనం, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చినటువంటి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరుతు వాగు దగ్గర దాగి ఉండము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చుటట్లు నేను కాకోడమునకు ఆజ్ఞాపించిందని అతనికి తెలియజేయగా. అయితే కరువు అయితే ఉంది దేశమంతా కూడా, కానీ ఈ దేశంలో ఎవరు, ఈ దేశంలో మనం ఎవరు పోషింపబడుతున్నారు? ఎవరు? ఈ ఏరియా, ఈ ఏరియా గారు పోషింపబడుతున్నారు. కానీ ఏ విధంగా పోషింపబడుతున్నారు? వాగు నీరు. ఏంటి? వాగు నీరు మొదటిది. రెండోది ఏంటంటే ఆహారం తెచ్చేది ఎవరు? కాకులం. కాకులం అంటే ఎవరు? కాకులు. అంటే ఈ ఊరంతా కూడా కరువు ఉంది. ఈ కరువులో ఒక దైవజనుడు పోషింపబడుతున్నాడు. కరువులో ఎవరు పోషింపబడుతున్నారు? ఒక దైవజనుడు. ఏ విధంగా పోషింపబడుతున్నారంటే ఆ వాగు నీరుతో పోషింపబడుతున్నాడు. మొదటిది వారికి ఆహారం ఏంటంటే కాకులం. అయితే ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు ఇక్కడ కొన్ని సందర్భాలలో మనం పరిశీలన చేసినప్పుడు వీరితో ఈ ప్రాంతంలో నీతిగా బ్రతికినటువంటి ఒక ఆమె కూడా ఉంది. మళ్ళా ఈమెకి ఈ యొక్క ఏరియాకి వచ్చి ఏమవుతూ ఉంటాడు? దేవుడు వాడు ఎరువుని కలుపుతూ ఉంటాడు అనమాట. అంటే కలుపుతూ ఉంటాడు అంటే ఆమె చెంత చేరుస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తామా? ఇప్పుడు అదే ప్రాంతంలో ఉందా?
విధవరాలు ఈ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉంది. ఈ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో ఉంది, కానీ ఆమె బీద విధవరాలు, ఏమీ లేదు. తన కుమారుడు ఆమె కాపురం చేసుకున్నటువంటి దినాలు. కానీ ఇక్కడ మనం బాగా పరిశీలన చేసినప్పుడు 6వ వచనం అంటున్నాడు, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు వెండిపోయాను. ఇక్కడ మనం బాగా గమనించిన తర్వాత దేవుని వాక్యం చూడండి ఏం తెలియపరుస్తుందో. వర్షం అనేది ఆగిపోతే వాగు నీరు కూడా ఆటోమేటిక్ ఏమైపోతూ ఉంటుంది, ఆటోమేటిక్గా వెండిపోతూ ఉంటుంది. వెండిపోయినప్పుడు మరి ఈయన పరిస్థితి ఏంటి? మరి దేవుని నమ్ముకున్నటువంటి ఏరియా పరిస్థితి ఆహారంతో చనిపోవాలి కదా. అయినా కూడా మరలా ఏం చేస్తున్నాడు ఇక్కడ? అయినా కూడా మనం చూసినప్పుడు ఇక్కడ రెండో సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఏరియా మాత్రమే పోషింపబడడం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏరియా అయితే ప్రవక్త దేవుని మాట వింటున్నాడు, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు, హ్యాపీగా బ్రతుకుతున్నాడు. కానీ ఈ ఏరియాతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విధవరాలు, భర్త లేడు. ఈనాడు కూడా చాలా మందికి భయం, మేము ఏమవుతాము, మా పరిస్థితి ఏమవుతాము, మేము ఏ విధంగా పోషింపబడతాము, మేము నిలబడగలమా నిలబడలేమా అనే పరిస్థితిలో ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఆ విధవరాలు తన కుటుంబం కూడా అదే ప్రాంతంలో ఉంది. అయితే ఈ విధవరాల గురించి మనం చూసినప్పుడు ఆమె నీతిగా ఉంది. మరి ఆ ప్రాంతంలో అంతమంది ప్రజలు ఉన్నప్పుడు ఒక్క విధవరాల దగ్గరికి వాక్యం వెళ్ళిందా? ఒక్క విధవరాల దగ్గరికి వాక్యం వెళ్ళిందా? అవును, ఒక్క విధవరాలనే దేవుడు ఆ ప్రాంతంలో కోరుకున్నాడంటే అది ఎంత నీతిగా ఉంటే ఆమె పోషింపబడుతుంది. కరెక్ట్ కదా? ఇప్పుడు ఆమె నీతిగా లేకుండా ఆమె పేరు వెండికై ఉండేది, అక్కడ వెండికై ఉండేది కాదు. మరి ఆమె పోషింపబడుతుందంటే, ఆమెను దేవుడు పోషించడానికి ముందుకు వచ్చాడంటే, ఒక తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఆమెకి ఇస్తున్నాడంటే దేవుడు, ఆమె ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకగలిగింది. ఏమైంది? నాడు మనం కూడా అంతే, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండలేము. చాలా మంది, మీరు కాబట్టి న్యూస్ ఛానల్ ఒకసారి పెట్టి చూడండి, చాలా మంది భార్యల్ని, పిల్లల్ని, కుటుంబాన్ని విడిచిపెట్టిపోయి అవస్థపడి మీరు ఎక్కువగా కూడా దుబాయ్, సౌదీ ఆ ప్రాంతంలో మీరు ఎక్కువ కూడా చూసినప్పుడు ఎక్కువగా రాజమండ్రి, విజయవాడ వైపు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి స్త్రీలు పురుషులు కనీసం మరలా వెళ్ళి రాలేకపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటి? ఉన్న దాంట్లో ఇక్కడ తృప్తిగా ఉండలేక కుటుంబాన్ని విడిచి అక్కడికి వెళ్ళారనుకోండి, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, వెళ్ళారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రేమను పంచగలరా? భార్యకి ఇవ్వాల్సినటువంటి ప్రేమను ఇవ్వగలరా భర్త? ఒక భర్తకి ఇవ్వాల్సినటువంటి ప్రేమ భార్య ఇవ్వగలరా? వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్రాంతంలో కూడా చిన్న పిల్లలు, ఒక అమ్మాయి కనీసం ఒక 25-26 సంవత్సరాల అమ్మాయి భర్తని 2 పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకో వసతే ఉండాలి. ఎలా ఉన్నారా మీరంటే ఆ పిల్లల్ని, మాకేంటి మా అమ్మ బాగా డబ్బులు పంపిస్తుంది, మేము హ్యాపీగా ఉన్నాం. ఆ తల్లి ప్రేమను పొందగలరా బిడ్డలు? పొందగలరు. ఆ తల్లి ప్రేమను తెచ్చిగలరా? కానీ వెళ్ళినటువంటి వారు, వసతి ఉన్నటువంటి వారు బాగున్నారు. వసతి లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ ప్రేమని ఇక ఇవ్వలేదు, వాళ్ళు కూడా తిరిగి వస్తారో రారో కూడా తెలియదు. అయితే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఈ ఏరియా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మనం చూసినప్పుడు ఎవరెవరు ఉన్నారంటే ఒక్క విధవరాలు మాత్రమే ఉంది. ఆ విధవరాల దగ్గర ఏమో పెద్ద ఆస్తి అంతస్తులు కూడా లేవు. మరి ఏముంది ఇక్కడ మనం చూసినప్పుడు 17వ వచనం నుంచి మనం చూసినప్పుడు 17వ వచనం, 17వ అధ్యాయం 17వ వచనం, అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కొడుకు. ఇక్కడ పైన విషయంలో మనం చూసినప్పుడు 13వ వచనం నుంచి 17-13లో అప్పుడు ఏలియాతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు తీసుకుని రమ్మని, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె
అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను. ఇక్కడ మనం చూసినప్పుడు నువ్వేం చేయి మొట్టమొదటిగా, నువ్వు మొట్టమొదటిగా ఏం చేస్తావంటే నీ దగ్గర ఏమైతే ఉన్నదో దాన్ని తీసుకొని ఫస్ట్ నా దగ్గరకు రామన్నప్పుడు, మనమైతే కరువు పరిస్థితి ఉంది, ఏం చేస్తాం? వాటర్ కూడా లేదు, నీరు కూడా లేదు. నీరు లేనటువంటి కరువు వచ్చిందంటే మరి అవి ఎంత మనస్సు ఉందంటే ఆమెకి, ఎలాంటి మనస్సు ఉంది? ఒక మంచి మనస్సు ఉంది కదా ఆమెకి. ఆ మంచి మనస్సు ఉన్నటువంటి ఆమె ఏలియా మాట విని ఏం చేసింది? మొదట ఏమైతే ఆమె దగ్గర ఉందో తీసుకొచ్చి దైవజనుడికి ఇవ్వగలిగింది. మీరు చూస్తారో లేదో, ఊరు ప్రాంతంలో ఒకసారి వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వెళ్ళినప్పుడు మనం ఈ విధంగా ఆరాధన కానివ్వండి, బైబిల్ క్లాసులు కానీ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇదివరకు రోజుల్లో దాండిని ఇచ్చేవాళ్ళు, రైస్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటివి. మరి మీకు ఎవరికి అలవాటు ఉందో లేదో మరి లేదనుకుంటా, ఉంటే తెలిసి ఉండేది. మీరు అన్నం వండుతారు కదా, ప్రతి దినము ఆహారం చేస్తారు కదా, ఆ ఆహారం చేసిన దాంట్లో పిడికి బియ్యం అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అలా తీసి ఫస్ట్ ఎవరికి? దేవునికి నెత్తుతూ ఉంటారు. అవి తీసుకొచ్చి అక్కడ ఉండే పాస్టర్ గారికి ఇస్తూ ఉంటారు. మనకెవరికి అలవాటు లేనట్టు కదా, మనం అసలు ఎప్పుడు ఇన్నుండమేమో ఈ విధంగా. ఫస్ట్ మొదటిది ఏం చేసేవాళ్ళు వాళ్ళు? ఇది దేవునికి అని చెప్పేసి దాన్ని ఏమంటూ ఉంటారంటే పిడికిడి బియ్యం అంటూ ఉంటారు. అలా కొంచెం తీసేసి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మొదట దేవునికి వాళ్ళు చేసిన సంపాదనలో కావచ్చు. ఇక్కడ కూడా మీరు బాగా పరిశీలన చేసినప్పుడు ఒక బీద ఇదవరాల దగ్గర ఏమి లేకపోయినా కూడా అందులో మనం పరిశీలన చేసినప్పుడు ఏం చేసింది? దాన్ని మొదట తీసుకొని వచ్చి దైవజనుడికి సమర్పించింది. సమర్పించిన తర్వాత ఆమె ఎలాంటి జీవితాన్ని జీవించింది? మీరు ఇంటికి వెళ్ళండి చదవండి. ఆమె ఎలాంటి జీవితాన్ని జీవించింది అంటే కరువులో కూడా పోషింపబడిందా? ఈనాడు మనం కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతాం, సరిగా సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితి కదా, తృప్తి లేనటువంటి పరిస్థితి. తెచ్చుకుంటున్నాం కానీ, సంపాదన చేస్తున్నాం కానీ దాంతో సంతోషంగా ఉండలేనటువంటి స్థితి. మనకు వచ్చినటువంటి ధనంతో మేము సంతోషంగా ఉన్నామనడం చేయొద్దంటే తక్కువ, సరిపడటం లేదండి. వచ్చింది మాకే చాలడం లేదు. కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి. కుటుంబంలో పిల్లలకి పోషణ, ఇంకా మనం బయటకు వెళ్ళి చూస్తే స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, ఈ కంతులు ఉంటాయి కదా, టీవీనో లేకుంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇవన్నీ కూడా కంతులు ఉన్నాయి. నిన్న ఒక అబ్బాయి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే మాకు వచ్చినటువంటి భార్య భర్తలకి ఇద్దరికి వచ్చినటువంటి జీతం, అబ్బాయికి ఒక 30,000, అమ్మాయికి ఒక 10,000. ఈ 30,000 కూడా ఏం చాలలేదంటే వాళ్ళకి నెల వచ్చేసరికి ఈఎంఐకి చాలలేదట. వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఒక 4,000 రూపాయలు ఫోన్ పే చేయండి అని చెప్పినప్పుడు ఏమంటున్నారంటే ఈ 4,000 కాకుండా ఒక 1,000 రూపాయలు ఎగేసి చేయి, ఖర్చుకు లేవంటున్నారు. ఎప్పుడు 1వ తారీఖు కదా జీతాలు వచ్చేది. ఆ 1వ తారీఖు ఎంత పొదువుగా ఉందో కుటుంబంలో? 1,000 రూపాయలు పొదువుగా ఉంది. చూసారు? ఇక మరి నెల మొత్తం పోసిన ఏంటి అంటే నేనేం చెప్పడానికి ముందుకు వస్తున్నానంటే ఎంత కరువు ఉండేవండి, ఎన్ని ఇబ్బందులు ఉండేవండి, ఎన్ని ఎరుకులు ఉండేవండి, కానీ ఉన్న దాంట్లో మనం తృప్తి పొందడానికి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లో ఏమై ఉండాలి? తృప్తి కలిగి ఉండేది మనం నేర్చుకోవాలి. ఈ విషయంలో మనం చూసినప్పుడు ఆ భూమి మీద వర్షము కురిపించినంత వరకు కూడా ఆమె యొక్క పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. మరి ముఖ్యంగా మనం ఇందులో పరిశీలన చేసినప్పుడు ఆమె యొక్క విశ్వాసం తగ్గిపోవాలి, నమ్మకంగా ఉన్నది దేవుడి కోసం. అయితే మళ్ళీ ఇక్కడ మనము ఈ విషయంలో మనం కూడా సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇదే పరిస్థితుల్లో తన కుమారుడు కూడా జబ్బుపడి చనిపోతుంది. ఎవరు? ఈ యొక్క ఇదవరాలు యొక్క కుమారుడు కూడా చనిపోయినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు 22వ వచనం 22-21 చూసినప్పుడు ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చూసుకొని యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానివ్వు యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇందులో ఎన్ని విషయాలు మనం గమనించగలం? ఒక దైవజనుని పోషించగలిగింది, ఆమె పోషించుకున్నది. మూడోదంటే తన కుమారుని కూడా, చనిపోయినటువంటి కుమారుని కూడా తిరిగా పొందగలిగింది. ఒక ఎదువరం కష్టపడగలదా? పని చేయగలదా? ఆమెకి ఏమైనా శక్తి ఉందా?
ఉన్న దాంట్లోనే చూసారు ఎంత తృప్తి కలిగినటువంటి జీవితం అంటే, ఎంత తృప్తి కలిగినటువంటి జీవితం. ఆమె పోషించబడేది కాకుండా ఒక దైవజనుడిని పోషింపగలిగింది, మరలా తన కుమారుని కాపాడుకోగలిగింది. ఇన్ని విషయాలు మనం నేర్చుకోగలం. ఇన్ని విషయాలు కూడా ఎక్కడ జరిగాయి ఇవన్నీ కూడా అంటే, ఎక్కడ జరిగాయి? ఒక్క కరువులో. మనకు కూడా కరోనా వచ్చిన 2-3 సంవత్సరాల క్రితం ఆ కరోనాలో ఎంత కష్టమైంది. నిజం, మనం కూడా ఆ కరోనాలో వెళ్ళిపోవాల్సినటువంటి వారిని మీరు నమ్మినా అనుకున్నారు. నిజం, చాలా మంది కొంచెం జ్వరపడే సార్లు తీసుకెళ్ళి అడ్మిట్ చేసేవారు. కానీ దేవుడు మనల్ని ఎందుకు నిలవబెట్టాడు తెలుసా? ఇప్పుడు అనిపించిందా? కరోనా వచ్చి చాలా మంది చనిపోయారంటే మనం కూడా వచ్చి ఉన్నది కరోనా, కానీ అది మనం ఏం చేయలేకపోయింది. ఆ విషయం చాలా మంది నమ్మలేకపోతున్నారు. కానీ ఆ కరోనా దాదాపుగా కరోనా అనేది 3 సంవత్సరాలు ఈ ప్రాంతం, ఈ భారతదేశం మొత్తం ఉన్నా కూడా, బయట దేశం ప్రపంచం అంతా ఉన్నా కూడా అలాంటి స్థితిలో కూడా మనల్ని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. మరి ఎంత కృతజ్ఞులై ఉన్నాం మనం, ఎంత కృతజ్ఞులై ఉన్నాం మనం. అయితే మరలా ఇక్కడ మనం చూసినప్పుడు మరొక కుటుంబం, తృప్తి లేనటువంటి కుటుంబము, మరొక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం చూడబోయే ఈ ఆహాబు రాజు. ఆ ఆహాబు రాజు ఏలుతున్నటువంటి దినాల్లోనే ఉన్నది ఒక బీద విధవరాలు. కానీ ఈ ఆహాబు గారి విషయంలో కూడా మనం చాలాసార్లు మనం నేర్చుకొని ఉంటాం. ఆహాబు ఎలాంటి వాడు? ఆహాబు ఎలాంటి వాడు? మంచి రాజు కాదు. ఈ 10 గోత్రాలని ఒక్కసారి దేవుడు అశ్షూరు చెరకు పంపించిన తర్వాత ఈ అశ్షూరు చెరలో ఏలుతున్నటువంటి అతనే ఆహాబు రాజు. రాజు అంటే దాదాపు ప్రధానమంత్రి పోస్టు. ఇక్కడ ఒక దేశాన్ని వెళ్తున్నటువంటి రాజు. ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి రాజు ఆ పదవి అనేది ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలా లేదా? కానీ సంతోషం లేనటువంటి జీవితం. రాజు అంటే దాదాపు అంత పేదవాళ్ళు రాజులు అవుతారు. పేదవాళ్ళుగా ఆ పూట భోజనం చేసే వాళ్ళు రాజులు అవుతారు. అవరు అయ్యేదానికి అవకాశాలు లేవు. కానీ మనం బాగా గమనించినప్పుడు ఇక్కడ 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దాదాపుగా ఈయన ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు వెళ్తూ ఉంటాడంటే 22 సంవత్సరాలు వెళ్తూ ఉంటాడు ఈ ఆహాబు రాజు. ఎన్ని సంవత్సరాలు? ఈ 22 సంవత్సరాలలో కూడా తృప్తి కలిగి ఉన్నాడంటే తృప్తి కలిగి లేడు, నెమ్మది లేదు, శాంతి లేదు. మరి ఏంటంటే ఏదైతే తనది కాదో, కాదన్నటువంటి దానికోసం వెళ్ళి ఆశపడదు. ఇక్కడ మనం చూసినప్పుడు 21వ అధ్యాయము, ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో హెబ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కదా, అది నాకు కూర తోటకిమ్మని దానిని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమకిమ్మని అడిగాను. ఇక్కడ ఎవరు? ఆహాబు రాజు ఎవరిని పిలుస్తున్నాడు ఇప్పుడు? నాబోతు. ఎవరు? ఈ నాబోతు అనే ఈయన్ని ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ వేస్తున్న మ్యాప్. ఇప్పుడు ఆహాబు ఉన్నటువంటి ప్రదేశం అనుకున్నది, ఇది తోట, ఇది ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఆనుకొని ఉంది ఒక చిన్న తోట. ఏంటట? ఇప్పుడు ఇంత ఉండి కూడా అతను తృప్తి కలిగిందా? ఇప్పుడు దేని మీద ఆశపడ్డాడు? ఒక నాబోతు ద్రాక్ష తోట. ఏంటి? ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా ఉండలేకపోయాడు ఆహాబు రాజు. దేని మీద ఆశపడ్డాడంటే ఒక నాబోతు చిన్న ద్రాక్ష తోట ఉంది కదా, దాన్ని ఏమని అడిగాడంటే, ఇది ఇస్తావా నాకు? నా తోటను అనుకుని ఉంది. ఇప్పుడు కూడా చాలా రాజకీయాలు జరుగుతున్నది ఏంటంటే, ఎవరైనా ఒక బిల్డింగ్ పక్కన బిల్డింగ్ ఉంది అనుకోండి, పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకోండి, అడుగుతారు ఇది అమ్ముతారా అని. అమ్మమంటే ఏదో ఒక విధంగా దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ కూడా ఆహాబు ఏం చేస్తాడంటే, ఇక ఆయన ఏం చెప్పాడంటే, అమ్మితే అమ్మకపోతే దాన్ని ఏం చేస్తామంటే
రేటుకి ఏమన్నా ఇస్తావా చెప్పు. ఎంత ఆశ అండి. నాబోతే ఏంటి, చిన్నవాడు ఉన్నటువంటి చిన్న తోట, కానీ ఈయన రాజు. కానీ ఇలాంటి ఎన్ని సంపాదించుకోవాలనుకున్నా కూడా ఇలాంటి తోటను ఎన్నైనా కట్టించుకోగలడా, ఎన్నైనా చేసుకోగలడా? నేను బాగా గమనించినప్పుడు ఈ ఆహాబు అన్నప్పుడు దాదాపు రాజు స్థానంలో ఉన్నాడు. ఏదైనా తనను కానిది కూడా తనను చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కానీ దేనికోసం ఆశపడ్డాడంటే, ఒక చిన్న నాబోతు ద్రాక్ష తోటను ఏం చేశాడట, దీన్ని ఆశపడి ఇదిగో నేను కూర మొక్కలు వేసుకుంటాను, ఆ కూర మొక్కలకి ఏమగలమా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన అంటే ఉంటాడు, ఇది నా పిత్రచిత్తము. మీరు చూడండి 3వ వచనం, అందుకు నాబోతు నా పిత్రచిత్తమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమో వల్లపడదు అని చెప్పగా. ఓకే మేడం, ఇది మా పితరులదండి, ఎప్పుడో మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాకు ఇచ్చారు, దీన్ని ఎలాంటి మీకు ఇచ్చారు దీన్ని అంటున్నాడు. అయితే ఇంటికి వెళ్ళిపోయాడు, మూతి ముడుచుకొని ఏమైపోయాడు, బాధ కదా. అతనికి ఆశపడ్డాడు, ఆశపడేది తనతో కాదు, పొందుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం చూసినప్పుడు అక్కడ ఈ ఆహాబు కూడా చేసినటువంటి పొరపాటు ఉంది. ఏంటి పొరపాటు? ఏంటి పొరపాటు అంటే, ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు రెహబామ్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సొలొమోను కుమారుడు. దాని తర్వాత వచ్చినటువంటి ఆయన మనం చూసినప్పుడు యెరోబాము అని ఒక రాజు ఉన్నాడు. ఈ యెరోబాము చేసినట్టు చేయాలనేది అంత ప్రయత్నం ఏంటి మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం మనం చూసినప్పుడు, యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలులారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందు ఒకటి దానునందు ఉంచెను. దాని వరకు ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములు కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించను. ఈ ఆహాబు కూడా చేసినటువంటి పొరపాటు ఏంటంటే, మళ్ళీ ఇక్కడికి వచ్చాను 21వ అధ్యాయానికి. ఈ ఆహాబు రాజు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ఎవరిని చూసి ఇదంతా నేర్చుకున్నాడంటే, ఆహాబు రాజు యెరోబాముని, ఈ యెరోబామును చూసి నేర్చుకున్నాడు. ఏంటి? ఆ ఇశ్రాయేలులో నుంచి వచ్చినటువంటి వారు ఏ విధంగా కొండ దగ్గర వాళ్ళు దూడలను చేసి పూజించారో, ఈయన కూడా దూడలను చేసి యెరోబాము ఏం చేశాడు, పూజలు చేసి లేవీలు కానటువంటి వారిని లేవీలుగా చేసి పెట్టాడు. పెట్టి ఏం చేశాడంటే వాటిని పూజించమని చెప్పాడు. అదే బాటలో నడిచినటువంటి అతనే ఎవరు? ఈ యొక్క ఆహాబు రాజు. ఈ ఆహాబు ఎవరిని ఫాలో చేస్తాడంటే యెరోబాము. ఈ యెరోబాముని ఫాలో చేసిన తర్వాత ఏం చేశాడంటే, ఏదైనా కూడా తనకు కానిదంతా కూడా నాది చేసుకోవాలనే ఆలోచన కలిగినటువంటి రాజు. ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడు, మూతి ముడుచుకొని అన్నం కూడా తినకుండా, చాలా మంది ఉంటారు అలుగుతూ ఉంటారు చూస్తారు, భార్య మీద అలగడము, భర్త మీద అలగడము, పిల్లల మీద అలగడం. ఇలా అలిగి ఏం చేశాడంటే సైలెంట్గా చాలా మంది అలిగి ఎక్కువ కూడా బోలా పట్టుకుంటూ ఉంటారు. అప్పుడే అర్థమైపోద్ది అలిగారు, అంతేనా? కొంతమంది, అందరూ కాదు. అయితే మనం చూసినప్పుడు ఈయన కూడా ఏం చేశాడంటే ఆశపడ్డాడు కదా, ఆశపడిన తర్వాత దక్కలేదు కదా, దక్కని దానికి మరి ఏం చేయాలి, నాది కాదు నాకు దక్కలేదు, అది తృప్తి ఉందా? తృప్తి లేదు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు తన భార్య ఏమంటుందంటే, ఇక్కడ మనం చూసినప్పుడు తన భార్య 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం మనం చూసినప్పుడు 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆమె అంటుంది, అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనం చేయక ఉండేదివేమని అతన్ని అడిగా. ఏమని అడుగుతుంది? ఏంటి నువ్వు మూతి ముడుచుకోవడం? రాజు కదా, నువ్వు ఏదైనా పొందగలవు, ఏదైనా తీసుకోగలవు, ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తివి, నువ్వు రాజు స్థానంలో ఉన్నావు, ఎందుకు నువ్వు మూతి ముడుచుకున్నావు అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, అతడు ఆమెతో ఇట్లా, నేను 6వ వచనం, నీ ద్రాక్ష తోటను
క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానిని మారుగా వేరొక ద్రాక్ష తోటనిచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనను. ఏమని చెప్పిందంటే నీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, ఇదిగో నేను పలానా వ్యక్తిని అడిగాను, అతను ఏం చెప్పాడు, నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే 8వ వచనం, అందుకు అతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలులో నువ్వు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి. ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు ఒక విషయాన్ని గమనించాలి కదా, ఏదైతే మనది కాదో దానికి ఏం చేయకూడదు, ఆశపడకూడదు అని మనం ప్రారంభంలో చూస్తాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసంతా కూడా ఏమైపోద్ది, వ్యర్థమే. అంటే ఇల్లు కట్టించింది ఎవరు, ఆ తోట ఎవరిది, ఎవరు ఆశపడ్డారు, ఇల్లు యొక్క పరిస్థితి ఎలా ఉందో అది మనం ప్రారంభంలో చూస్తాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే ఈ కట్టుకున్నది ఎవరు? ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరిది? ద్రాక్ష తోట అంటే నాబోతుది. ఈ నాబోతు ద్రాక్ష తోటని ఆశపడడానికి ఈయనెవరయ్యా అంటే అధికారంలో ఉన్నటువంటి అతను. నేను మనం కూడా ఏదైతే మనదవుతో దాంతో తృప్తి ఉండగలదు, ఏదైతే మనది కాదో దాన్ని ఎప్పుడు కూడా ఆశపడదు. మీకు తెలుగులో ఒక సామెత ఉంది, మరి మీ వైపు అంటారో లేదో. నక్క ఏం చేసిందంటే ద్రాక్ష తోట కిందకి వెళ్ళిందట, వెళ్ళి అందుకోనడానికి ప్రయత్నం చేసిందంట ద్రాక్షకాయ. ఏమన్నదట, అందుకోలేనటువంటి స్థితిలో అందనటువంటి ద్రాక్షలు పొల్లన ఇవి నాకెందుకు అని వెళ్ళిపోయిందట. మీరు ఎప్పుడు వెళ్ళారా ఈ సాంత? నిజం, ఆ ద్రాక్ష తోట కింద నిలబడి అందుకుందాం అని చూసింది, కానీ అందుకోలేకపోయింది. అందుకోలేనటువంటి ద్రాక్షలు ఏంటట, పొల్లన వద్దు నాకని వెళ్ళిపోతుందట ఒక నక్క. నిజం, ఇక్కడ కూడా చూసారా మీరు, అందనటువంటి ఒక ద్రాక్ష తోట, నీది కానటువంటి ద్రాక్ష తోట నువ్వు ఆశపడినప్పుడు ఒకవేళ దాన్ని బలవంతంగా తీసుకుంటే నువ్వు తృప్తి పొందగలవా నాడు మనకు కూడా అంతే. దేవుడు మనకి ఎంత ఇవ్వాలో ఆయన నిర్ణయించి పెట్టింది. నిజం, మీరు నమ్మతారో నమ్మరో, మేము ఎక్కువ కూడా దాదాపుగా ఇస్లాం సోదరులతో స్నేహం ఎక్కువగా ఉండేది. ఇస్లాం సోదరులతో ఎక్కువగా వాళ్ళతో బాగా ఉండేవాడిని నేను చిన్నప్పటి నుంచి కూడా. దాదాపు ఈ బెంగళూరు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఒకరు చెప్పేవాళ్ళు, ఎలా ఉంది బ్రదర్ వ్యాపారం అని. ఎప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, ఎలా ఉంది అంటే ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడు పరిచయం అయినప్పుడు ఎలా ఉంది బిజినెస్ అంటే ట్రైన్ చేసి చూపిస్తారు. నిజం, ఎంత నమ్మకం చూస్తారా మీరు. శుక్రవారం దాదాపు 12:30 అయిందనుకోండి, వాళ్ళకి ప్రాణమైనా ఇస్తారు, కానీ అంగడలో ఉన్నటువంటి ఆ వస్తువు ఏది కూడా ఇవ్వదు. నిజం, అది ఇప్పుడు ఎవరైనా ఉండరు, కానీ నిజంగా చెప్తున్నాను. మీరు చూడండి, కావాలంటే వాళ్ళు మూసే టయానికి వెళ్ళండి, క్లోజ్ చేసే టయానికి వెళ్ళండి, స్వెటర్ వేస్తున్నారు అనుకోండి, అర్జెంటుగా ఒక వస్తువు కావాలనివ్వండి, ప్రాణమైన కూడా ఇవ్వరు. అంటే ఎంత నమ్మకం చూడండి. ఈనాడు మనకుందా నమ్మకం? మనకు ఎంత నమ్మకం ఉంది దేవుడి మీద? నిజం, ఈనాడు మనుషులు ఆధారపడవలసినటువంటిది ఎవరి మీద అంటే దేవుడి మీద ఆధారపడి తృప్తిగా ఉండాలి. ఇక్కడ కూడా ఆ నాబోతు ద్రాక్ష తోట ఆశపడ్డాడు, కానీ ఇక్కడ ఆహాబు ఆశపడ్డాడు, కానీ నాబోతు ద్రాక్ష తోటని అది మంచి పని కాదు అనేది మనకు నేర్పిస్తూ ఉంది పాట. తర్వాత ఏం చేస్తారు, ఇక తాకీదులు రాయించి ఇదే నాబోతును చంపిస్తారు, అన్యాయంగా చంపిస్తారు. చంపించిన తర్వాత ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. చంపించిన తర్వాత ఏమవుతుందంటే, తన యెజ్రెయేలు భార్య ఘోరమైనటువంటి స్థితిలో మాట్లాడి తాకీదులు రాయించి ఆహాబు దగ్గర ఒక సీల్ తీసుకుని ఆ సీల్ వేసి ఇదిగో పనిచేయండి. నాబోతు ఏం చేశాడు? వ్యతిరేకంగా చేశాడు, రాజ్యానికి విరుద్ధంగా అన్నప్పుడు నీకు ఏం చేయాలైనా రాజ్యానికి విరుద్ధంగా చేస్తే మనిషిని చంపేయాల్సింది అప్పుడు. కానీ ఆ చంపినటువంటి స్థితిని ఏం చేశాడంటే ఈ ఆహాబు గమనించి ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదని పశ్చాత్తాపడ్డాడు. అయితే మీరు బాగా గమనించినప్పుడు ఇంటికి వెళ్ళాక చూడండి 15 వచనం మనం గమనిద్దాం. 21:15 నాబోతు రాతి దెబ్బల చేత మరణమైనమని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన కనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లకపోయి
పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడమని ఆహాబుతో చెప్పాడు. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. ఇప్పుడు ఒక మంచి ఖుషి వచ్చేసింది. మనం చెప్తూ ఉంటాం కదా, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎవరైతే ద్రాక్ష తోటకి అడ్డున్నాడో ఆ అడ్డున్నటువంటి నాయకుడు ఏమైపోయాడు? ఇప్పుడు ఇక్కడున్నటువంటి నాబోతు చనిపోయాడు. ఇక నాదే అనుకున్నాడు. విడిచిపెడతాడా దేవుడు? దేవుడు విడిచిపెడతాడా? ఖచ్చితంగా దేవుడు విడిచిపెడతాడు. మరలా అక్కడికి ఎవరిని పంపిస్తాడంటే దేవుడు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఏలియాని పంపించేశాడు దేవుడు. ప్రవర్త కదా, ఆయన ఎప్పుడైతే చంపేశారో ఆటోమేటిక్గా దేవుడు ఏలియాతో మాట్లాడి, ఇదిగో నాబోతు ద్రాక్ష తోటను నాబోతు ద్రాక్ష తోటను ఆహాబు ఏం చేస్తున్నాడు? ఆక్రమించుకోబోతున్నాడు. నువ్వు వెళ్ళి హెచ్చరించు అతనితో అన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు? 17వ వచనం. అప్పుడు యెహోవాకు తిబ్సీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి షెమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు ఎదుర్కొంటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకోబోయెను. నీవు అతనిని చూసి ఇలాగూ ప్రకటింపము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకున్న వలన నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఆల్రెడీ తన భార్య ఏమైపోయింది? కుక్కల చేత చీల్చబడి చనిపోయింది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు యొక్క మరణం గురించి ఇంటికి వెళ్ళినాక ప్రయత్నించి చూడండి. ఎందుకు అంత ఘోరంగా మరణించింది? ఈనాడు మనం కూడా అంతే. మనకి కానటువంటి దానికోసం మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అదేమవుతుంది? దాన్ని దక్కించుకోలేము. దాని మీద మనము తృప్తి కలిగి ఉండలేము అనేది మనకి ఈ పాఠాన్ని అనిపిస్తుంది పిల్లలు. అయితే మనం చూసినప్పుడు 25వ వచనం, తన భార్య యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునో లేడు. ఈనాడు కూడా కుటుంబంలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నప్పుడు, కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. తండ్రి, ఇది నీ చిత్తమా? నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాడు తండ్రి, ఇది నీకు అనుకూలమా అంటే దేవుణ్ణి అడగాల పిల్లలు. దేవుని యొక్క ప్రేరేపణ లేనిది, దేవుని యొక్క ఆలోచన మనలో లేనిది ఏది కూడా మనం ముందుకు వెళ్ళలేము. ఈనాడు చూడండి, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళ ఇష్ట ప్రకారం చేసినటువంటి కుటుంబాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళే. నిజం, మేమున్నటువంటి ప్రాంతంలో చూసినప్పుడు భార్యాభర్తలు పిల్లలు 4-5 పిల్లలు ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద పిల్లలై ఉంటారు, మాటలు ఉండవు. కారణం ఏంటి? ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకలేక. పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు, మళ్ళా చూసినప్పుడు వివాహమైనటువంటి పిల్లలు ఉంటారు, ముసలితనంలో ఉంటారు, మాటలు ఉండవు భార్యాభర్తలు. కారణం ఏంటంటే ఉన్న దాంట్లో ప్రారంభం నుంచి తృప్తి కలిగి ఉండాలన్నది నేర్చుకోకపోవడమే. ఇక్కడ యెజెబెలు కుక్కల చేత చీల్చి తినబడిందంటే, మరణం ఆ విధంగా దుర్మార్గమైందంటే, మరి దేవుడు మీరు బాగా గమనించినప్పుడు నాబోతు యొక్క రక్తం ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది. మీరు కయ్యను హేబెలు విషయంలో చదువుతున్నప్పుడు ఇప్పుడు దేవుడు వచ్చి కయ్యను అడుగుతూ ఉంటాడు, కయ్యను, నీ తమ్ముడైనటువంటి హేబెలు ఎక్కడ అంటే ఏమన్నాడు? నా తమ్ముడికి నేను కావాలవాడినా అన్నాడు. జరిగింది తప్పు, చేసినటువంటి తప్పు చేసి దేవుని దగ్గరికి ఏమైనా అడుగుతున్నాడు? నా తమ్ముడికి నేను కావాలవాడను అన్నప్పుడు మనం బాగా గమనించినప్పుడు ఒక మాట అంటున్నాడు దేవుడు. ఏమంటాడు? నీ తమ్ముడి రక్తము నా దగ్గర ఏం చేస్తుంది? మొరపెట్టింది. అంటే రక్తం అంటే ప్రాణం. అంటే ఒకవేళ మనం అన్యాయంగా చనిపోతే, అన్యాయంగా మనం ప్రవర్తించినప్పుడు ఆ రక్తం అనేది దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతా అంటే మొరపెడుతుంది. అది మంచిగా చనిపోని, చెడుగా చనిపోని కానివ్వండి, మన ఆత్మ అనేది దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. అందుకే మనకి ఇచ్చినటువంటి ఆవిష్కారంలో మనం ఎలా ఉండాలి?
తృప్తి కలిగి ఉండాలి. అయితే యెజెబెల్ అయితే చనిపోద్ది, కానీ ఈ ఆహాబుకి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయుష్ కొంచెం పొడిగించాడు. ఏం చేశాడు? కొంచెం పొడిగించాడు. మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూసి ముగించేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 27 నుంచి మనం చూసినప్పుడు, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాఖ్యల పడుచుండగా యెహోవా వాక్కు తిప్సీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవించాడు. మరలా ఏం చేస్తున్నాడు? ఆహాబు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేను చేసింది పాపం, నన్ను క్షమించు తండ్రి అన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? మరలా ఏలీ గారిని అక్కడికి ఏం చేశాడు? పంపించేయమన్నాడు. చివరిగా 29వ వచనం, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దానిని రప్పించదను అంటున్నాడు. అంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలు మొత్తం కూడా ఈ 10 గోత్రాలు ఉన్నారు కదా, ఈ 10 గోత్రాలు మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయినటువంటి వాళ్ళు, రాజులు కావచ్చు, రాణులు కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి దేశాలు కావచ్చు, ప్రాంతం కావచ్చు, చరిత్రలో ఈ 10 గోత్రాల వాళ్ళు ఏం చేయలేదు, నిలబడలా. కారణం ఏంటంటే వాళ్ళకి తృప్తి లేదు. కానీ చరిత్రలో ఈ 2 గోత్రాల వారు మాత్రం నిలబడ్డారు. కారణం దిద్దుకున్నారు. ఈనాడు మనం కూడా అంతే. మన జీవితంలో, మన కుటుంబంలో ఒక భార్య ప్లేస్లో ఉన్నా కావచ్చు, ఒక భర్త ప్లేస్లో ఉన్నా కావచ్చు, ఒక పిల్లల ప్లేస్లో ఉన్నా కావచ్చు, ఉన్న దాంట్లో కుటుంబం అనేది తృప్తిగా ఉండగలగలిగారు. అలా తృప్తిగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనము, మన కుటుంబాలు ఏమవుతుంది, ఆశీర్వదింపబడతాయి. లేని దానికోసం మనం ఎంత ప్రయాసపడినా కూడా అదేమవుతుంది మన జీవితాలలో, అది వ్యర్థమే. అందుకే చెప్పాడు, మనం చూసినప్పుడు కీర్తనకారుడు ఏమన్నాడు? 127వ కీర్తన 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం అంతా కూడా మనకి అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క ఉదయకాల సమయం, ఏ పనైనా మనం పూనుకునేటప్పుడు, ఏ పనైనా మన కుటుంబంలో చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మన ఇష్ట ప్రకారం మనం అడుగులు వేయకూడదని మనం నేర్చుకోవాలి. మనం ఏమి నేర్చుకోవాలంటే, ఏమి నేర్చుకోవాలి? మనం ఒక పని ప్రారంభించేటప్పుడు, తండ్రి ఇది నీకు ఇష్టమా, నేను ఈ విధంగా చేయటం నీకు ఇష్టమా ప్రభువా అని దేవుని యొక్క నిర్ణయం ఏంటో మనం ఏం చేయాలి? అలా తీసుకున్నటువంటి కుటుంబమే చాలా కుటుంబాలు ఉన్నాయి. ఒక నోహు కావచ్చు, ఒక అబ్రహాం కావచ్చు, ఒక దావీదు కావచ్చు. మీరు చూడండి, చాలా కుటుంబాలు, ఒక యోసేపు కావచ్చు, దేశంగా ఉన్నటువంటి దేశంలోకి ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. కారణం ఏంటి? ఆయన సొంత నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా కాపాడటానికి ముందుగానే ఏం చేశాడు? యోసేపుని ఐగుప్తుకు పంపించాడు దేవుడు. అంటే దేవుడు మన పట్ల ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే కీడు చేయాలని ఎప్పుడు ఉద్దేశించాడు. కానీ మనకు వచ్చే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వీటన్నీ కూడా ఏంటంటే జస్ట్ పరిశోధన మాత్రమే. ఏంటి? పరిశోధన మాత్రమే. ఆ పరిశోధనలో మనం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా దాంట్లో నిలబడాలి. ఆ సమస్యలో మనం దేవుడి కోసం నిలబడగలగాలి. వదిలిపెట్టి మనం వెళ్ళిపోవడం కాదు, వదిలిపెట్టి మనం వెనక్కి చూడడం కాదు. యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటూ ఉంటాడు, ముగించేసుకుందాం, నాగటి మీద చేపెట్టి ఏం చేయకూడదట, వెనక్కి